ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాపుల రాజకీయ సాధికారత, రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కాపులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన చింతామోహన్ పలు జాతీయ, రాష్ట్ర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం గారు నాకు అత్యంత ఆప్తమిత్రులు. ఆయన అకాల మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం. చాలా నిజాయితీ గల నాయకుడు. ఈ మధ్యకాలంలో గత 30-40 సంవత్సరాల్లో ఇంత నిజాయితీ గల నాయకుడిని నేను బహు కొద్ది మందిలో ముద్రగడ పద్మనాభం గారు ఒకరు. చాలా గట్టి మనస్తత్వం. ఆయన కాపుల వీధిలో అంబేద్కర్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్ళాం కొద్ది సంవత్సరాల క్రితం. ఇది చాలా ఇటువంటిది ఎక్కడా జరగలేదు. కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని కాపుల వీధిలో పెట్టి మరి కార్యక్రమాన్ని జరిపించి ఆయన దళితులు కాపులు ఐక్యత కొరకు మేమిద్దరం గట్టిగా కృషి చేశాం. దళితులు కాపులు కలిసి ముందుకెళ్ళాలి. మరి ఉత్తర భారతదేశంలో దళితులు ఓబీసీలు ముందుకెళ్ళారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు దళితులు ముందుకెళ్ళాలన్న ఆలోచన విధానంతో వెళుతూ వచ్చాం. మరి నేను మొన్న ఇంటికి వెళ్ళాను. చాలా బాధేసింది. మరి బిడ్డలు ఆయన అంతకాలం రాజకీయాల్లో ఉండి బిడ్డలు ఇంకా సెటిల్ కాకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఈ 20% ఉన్నటువంటి కాపులు కనీసం ఈ 75 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. నేను చెప్తున్నాను కాపులందరికీ, మీరు టీడీపీలో పోతే మీరు కాలేరు ముఖ్యమంత్రి, మా మిత్రుడు కుమారుడు పార్టీలో పోతే మీరు కాలేరు, వాళ్ళే అవుతారు. మరి ఏ పార్టీలో పోయినా మీరు ముఖ్యమంత్రులు కాలేరు. ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కావడం ఖాయం. నేను మా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా కాపును ముఖ్యమంత్రి 29లో చేసేదానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ